ఎందుకు అవసరం భాషకి? వేదాంతానికి కూడా వ్యాకరణం ఎందుకు అవసరం? పూర్వం తర్కం వ్యాకరణం నేర్పకుండా వేదాంతం చెప్పేవారు కాదు. చెబితే మెట్ట వేదాంతం అయిపోతుంది. మెట్ట వేదాంతం మెట్ట వేదాంతం అంటారు. ఏమిటో తెలుసా? ఒక ఆయన పిల్లనిద్దామని వెళ్ళాట ఎవరు రెడ్డి గారి దగ్గరికి. ఏమండి మీ అబ్బాయికి మీకు పొలం ఎంత ఉందండి అన్నట్ట. 70 ఎకరాలు అన్నట్ట. అనుకుని ఇచ్చేసాడు. అందులో 60 మెట్ట, 10 తరి. తర్వాత తెలిసింది అమ్మాయి పడే కష్టాలు. 60 ఎకరాలు మెట్ట, 10 ఎకరాలు తరి. మెట్ట అంటే పెద్ద గుట్ట, పండదు. అది ఎంత ఉంటే ఇక్కడ నీకు ఎంత పొలం ఉందంటే వెనక ఒక పెళ్లి కొడుకు 101 అన్నట్టు. ఏమిటంటే మా మేనమావది ఉందా, నాది ఒకటే అన్నట్ట. మేనమావది వీడికి వస్తుందండి. 70 ఎకరాలు ఉంది కదా అని చెప్పి వారికి పిల్లనిస్తే చివరికి తేలింది 60 ఎకరాల మెట్ట, 10 ఎకరాలే తరి. అదేమిటంటే మాకు చెప్పలేదంటే, అంటే అది మాకు దాని మీద ఆధారపడే పని ఏం లేదని. ఆధారపడే పని లేనప్పుడు 60 చెప్పకూడదు కదా, 10 చెప్పాలి కదా. ఇదే మెట్ట వేదాంతం. ఎలాగూ పండదు కాబట్టి మాకు అక్కర్లేదనడం మెట్ట వేదాంతం. అది ఎలాగూ పండదు కాబట్టి మాకు అక్కర్లేదన్నప్పుడు దాని లెక్కలో కలపకూడదు కదా. అవసరమైతే కలుపుతావా, అడిగితే అక్కర్లేదంటావా? ఇదే మెట్ట వేదాంతం. అంటే మనకు అనుకూలంగా వేదాంతాన్ని మార్చేయడం ఉంది, అది మెట్ట వేదాంతం. ఈ మెట్ట వేదాంతం జనం చెప్పకుండా ఉండాలి అంటే వ్యాకరణం చదవాలి, తర్కం చదవాలి. తర్కం అంటే లాజిక్, హేతువు. నువ్వు ప్రతిదానికి హేతువు చూపించాల్సిందే. ప్రత్యక్ష ప్రమాణమా, అనుమాన ప్రమాణమా, ఉపమాన ప్రమాణమా, శబ్ద ప్రమాణమా, 4 ప్రమాణాలు ప్రధానంగా న్యాయశాస్త్రంలో చెబుతాను. 4 ఏదో చెప్పు. ప్రత్యక్షంగా కంటికి కనపడుతుందో లేకపోతే నేను ఒప్పుకోను. లేదండి అన్నీ కనపడాలంటే ఎలాగండి? ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్లో ఇంత గొడవ జరుగుతుందని నేను చూడలేదంటే అలాగే పేపర్లో చూస్తున్నావుగా. అంటే పేపర్ వాడు చెప్పిందని, టీవీ వాడు చెప్పిందని నమ్ముతున్నావు. అది అనుమాన ప్రమాణం, ప్రత్యక్షం కాదు. అది అనుమానం అనేందుకు ఏమో ఈ కెమెరా వాడు ఏం తీసాడో, వాడేం కలిపాడో ఇవాళ అది కూడా లెక్కలేదుగా. అందుకని అనుమాన ప్రమాణమే, ప్రత్యక్షం కాదు. అదే మనం కాబూల్ ఎయిర్పోర్ట్లో బాంబులు పేలినప్పుడు ప్రత్యక్షంగా ఉన్నామనుకోండి, సుఖం శ్రీమద్రమారమణ గోవింద ఉండేవాళ్ళమే కాదు. అది ప్రత్యక్ష ప్రమాణం. ఇదిగోనండి బాంబు అని చూపిస్తాం. అనుమానం ఏమిటి? టీవీలోనో పేపర్లోనో చూసినప్పుడు ఉండే అది ప్రమాణం. లేదు శబ్ద ప్రమాణం, ఆప్తవాక్య ప్రమాణం అనుకోండి. వేదం చెబితే నమ్మడం. లేదు మనకి బాగా నమ్మదగినటువంటి వ్యక్తులు, గురు సన్నిధులు కొందరు ఉంటారు, తల్లిదండ్రులు కానీ గురువులు కానీ, వారు చెప్పింది నమ్మితే అది ప్రమాణం. ఆప్త ప్రమాణం అని కూడా ఉంది. ఉపమాన ప్రమాణం, ఒకటేదో జరిగింది అలాగే ఇది ఉంది కాబట్టి ఆ పోలిక ద్వారా నమ్మడం. కొంతమంది మళ్ళీ వైశేషికులు వాళ్ళు ఉపమానాలు ఒప్పుకోలేదు. అదంతా వేరే పెద్ద చర్చ, అంత లోతుల్లోకి మనం వెళ్ళాలి. కానీ ఈ ప్రమాణాలు ఉన్నాయా లేవా దీని ప్రకారం తెలుసుకుంటారు కదా. వ్యాకరణం ఎందుకు నేర్పేవారో, వ్యాకరణం నేర్చుకుంటే వేదాంతం ఎంత బాగా అర్థమవుతుందో ఒక్క ఉదాహరణ ద్వారా చెబుతాను. సర్వనామం అన్న మాట గమనించండి. పిల్లలు కూడా ఉన్నారు కాబట్టి తేలిగ్గా అర్థమయ్యే మాట చెబుతున్నాను. సర్వనామం అంటే ఏమిటి? అది, ఇది, అతడు, వాడు, వీడు, ఆమె, ఈమె. ప్రొనౌన్. అమ్మ నేను చెబుతున్నా ప్రొనౌన్. సర్వనామాలు మళ్ళీ ప్రొనౌన్ అనాలి, తప్పదు. అంటానమ్మా, పర్వాలేదు, విషయం తెలియడం కదా. మనం సాధారణంగా ఏం చెబుతామండి? సర్వనామానికి నిర్వచనం నామవాచకములకు బదులుగా వాడబడినది. కానీ వేదాంతంలో సర్వనామానికే బదులుగా నామవాచకం వాడుతున్నాం. అసలు వాడవలసింది సర్వనామమే, ఉన్నది అదే. దానికి ఒక పేరు పెట్టాం, అప్పుడు నామవాచకం వచ్చింది. అంటే సరిగ్గా వ్యాకరణానికి విరుద్ధం అన్నమాట. అంటే వ్యాకరణం అర్థమైతే విరుద్ధం కాబట్టి అది కూడా అర్థమవుతుంది. అనుకూలమైన ఉదాహరణ ద్వారా చెప్పచ్చు, ప్రతికూలమైన ఉదాహరణ ద్వారా కూడా చెప్పచ్చు. ఏదైతే అర్థం కావడం కదా. వ్యాకరణల ప్రకారం మనకు సర్వనామం అంటే రాముడు అడవికి వెళ్ళాను, అతను ఆ అడవికి వెళ్ళినప్పుడు అని అతను, ఆయన వాడతాం. అంటే రాముడు అని ఓసారి వాడాం కాబట్టి ఆయన రెండోసారి. మొదటే సర్వనామంతో మొదలు పెడితే అలాగే విషయం అర్థం కాదు. మొదట ఖచ్చితంగా ప్రాపర్ నౌన్, ఎవరి గురించి మాట్లాడుతున్నావు వాళ్ళ పేరు చెప్పి తర్వాత 2 సార్లు అస్తమానం వెంకటరావు ఇదేనా విష్ణు సహస్రమా ఏమంటాం? వాడు అంటాం ఓసారి. ఈ వాడెవడు? వెంకటరావు. ఎందుకంటే మొదట్లో వెంకటరావు అని చెప్పాం కాబట్టి. అంతే కదా. నామవాచకానికి బదులుగా వాడేది సర్వనామం. కానీ ఆశ్చర్యం ఏంటంటే వేదాంత శాస్త్రం ప్రకారం సర్వనామానికి బదులుగా వాడేది నామవాచకం. దానికి మంచి చలోక్తిపరంగా ఉండేటువంటి కథ ద్వారా చెబుతా. ఓ రాజుగారికి దేవుడి గురించిన అనుమానం వచ్చింది. సభలో పండితులను అడిగాడు, నాకు 3 ప్రశ్నలకు జవాబు చెప్పాలండి, ఇంతకాలంగా మిమ్మల్ని పెంచి పోషించాను, సపరికారు అద్వైత మహాసభలు కూడా పెట్టేశాను, అందరూ వెళ్ళిపోతే కొరతో పంచెలు కట్టుకుని నా ప్రశ్నలకు జవాబులు చెప్పండి. ఏమిటి అంటే, దేవుడు ఎక్కడ ఉంటాడు? మొదటి ప్రశ్న. ఎవడు చూపిస్తాడు వీడికి? రెండో ప్రశ్న, దేవుడి పేరేమిటి? మూడో ప్రశ్న, దేవుడు ఏం చేస్తూ ఉంటాడు? చాలా క్లిష్టమైన ప్రశ్నలు ఇవి. దేవుడు ఎక్కడ ఉంటాడు? దేవుడి పేరేమిటి? దేవుడు ఏం చేస్తూ ఉంటాడు?
ఈ పండితులు పాపం అందరూ ఆలోచించాలా, ఈ తిక్క మనిషి, ఈ రాజులకు ఆగ్రహం వచ్చినా తట్టుకోలేం, అనుగ్రహం ఇచ్చినా తట్టుకోలేం, ఇంతవరకు అగ్రహారాలు ఇచ్చారు, రేపు పొద్దున వేసేస్తాడు, అనుమానం లేదు. ఎందుకు వచ్చిన బాధ అని ఇంటికి వెళ్ళి పాపం ఓ బ్రాహ్మడు ఇంట్లో బాధపడుతూ భార్యతో చెబుతున్నట్ట. ఆయనకు 10-12 ఏళ్ల కొడుకున్నాడు. సూక్ష్మబుద్ధి ఉండే మహానుభావులు ఉంటారు కొందరు. ఆ తండ్రి అన్నం తింటూ బాధపడుతూ, రేపటితో నా పని అయిపోయినట్టే, ఈవేళ సోమవారం రేపు మంగళవారం ముసుగు ఖాయమని చెబుతున్నాడు ఆయన. ఆవిడ ఇదేమిటండి బాబు, ఇంత చదువుకుని ఏమిటో, నాకు తోచట్లేదు ఏమిటో అంటుంది ఆవిడ. ఈ పిల్లాడు ఉండి, నాన్నగారు కంగారు పడకండి, రాజుగారి దగ్గర నన్ను తీసుకెళ్ళని నేను చెబుతా అన్నాడు. ఒరే నాయన, నేను పోయినా నువ్వు ఉండాలరా, నువ్వు సరిగ్గా చెప్పకపోతే వాడు దుర్మార్గుడు రా, చిన్నపిల్లాడని చూడకుండా వేసేస్తాడు ఆయన, జువైనల్ హోమికి పంపే రకంగా అది వేసేస్తాడు. ఏం పర్వాలేదు, మీకు ఎందుకు, నా మీద నమ్మకం ఉంచండి నాన్నగారు, నేను చెప్తాను కదా, తీసుకెళ్ళండి అన్నాను. ఇక పోనీ ఏమి లేపనో అదేనా చేయాలి కదా. పిల్లాడు దక్కడం అనుకున్నప్పుడు ఏం చేశారండి, ఆఫ్ఘనిస్తాన్లో కంచెవతలు పారేశారు కదా, కనీసం దక్కితే చాలండి, అంచేత అంతే. ఇంకా తీసుకెళ్ళాడు. ఫలానా అబ్బాయి పండితుల వారు అబ్బాయి ఇచ్చాడు, ఇంత చేస్తే 10-12 ఏళ్ళు, నాకు ఎవరైతే ఏమో నాకు సమాధానం కావాలన్నాడు. రాజుగారు ఆసనం మీద కూర్చున్నాడు. దేవుడు ఎక్కడ ఉన్నాడు అన్నాడు. మంచి పాలు ఒక డేగిశాలో పెట్టి కాచేలా చేయండి ఇక్కడ అందరి దగ్గర, ఈ సభాభవనంలో. ఓ పెద్ద పొయ్యేది ఏర్పాటు చేసి, రాజు తలుచుకుంటే ఏం కోదవా, పెద్ద డేగిసే పెట్టారు, పాలు కాచారు. ఈ కుర్రాడు అక్కడికి వెళ్ళి ఓ పెద్ద తెడ్డు పెట్టి పాలు ఇలా తిప్పుతున్నాడు, గరిటె పెట్టి, పెద్ద గరిటె పెట్టి. పావు గంట అయినా వాడు తిప్పడం మానలేదు. రాజుగారికి అర్థమై చావట్లేదు. నేను దేవుడు ఎక్కడున్నాడంటే వీడు తెడ్డెట్టి తిప్పుతాడేమిటి, ఏమిటి అబ్బాయి తిప్పుతున్నాడు అన్నాడు. పాలల్లోంచే వెన్న వస్తుంది కదా రాజుగారు, వెన్న ఎక్కడుందో చూస్తున్నాను అన్నాడు. పాలల్లో వెన్న వచ్చే మాట నిజమే, కానీ ఎప్పుడు వస్తుంది, పాలు కాచి తోడుబెట్టి తెల్లారాక చిలికితే వస్తుంది. నువ్వు గరిటెట్టి తిప్పితే వస్తుందా? పాలల్లోంచి వెన్న కదండి, మిల్క్ ప్రొడక్ట్స్ అంటారు కదా, ఆ డైరీ ఈ డైరీ చాలా డైరీలు ఉన్నాయి కదా. మరి పాలల్లోంచి వెన్న వచ్చినప్పుడు పాలు ఇలా తిప్పితే వెన్న ఎక్కడుందో కనపడాలి, దాంట్లోంచి వచ్చేది కనపడదా? చెరువులోంచి బయటకు వచ్చిన తామర పువ్వు ముందు మొగ్గలా కనపడడం లేదా, తర్వాత పువ్వులా కనపడడం లేదా? తల్లి నుంచి బయటపడినటువంటి శిశువు 9 నెలల ముందే కనపడడం లేదా గర్భచన్నం రూపంలో? అలా అన్నీ కనపడతా ఆయన తత్వం అంతే. అందుకని ఇందులో కనపడడం లేదండి, అందుకని అదేమిటయ్యా అమాయకుడా, పిల్లాడంటే పిల్లాడని నీకు తెలియదమ్మా, అలా ఎలా వస్తుంది, పాలు కాసాలి, తోడు పెట్టాలి, అప్పుడేమో రాత్రంతా అలా నిల్వ ఉంచాలి, చిలకాలి, అప్పుడు కదా వచ్చేది. అంటే మరి ఏమండి, బోడి వెన్న రావడానికి, నవనీతం రావడానికి ఎంత కష్టపడాల్సి వస్తే, నవనీత సూర్యుడిని పట్టుకోవడానికి ఎంత కష్టపడాలండి అన్నాడు. రాజుకు అర్థమైంది సమాధానం, ఇంత కష్టపడితే కానీ దొరకదు, అందుకోసం శాస్త్రచర్చ. ఆ నవనీత చోరుణ్ణి పట్టుకోవడానికి శాస్త్రచర్చ. చిలకాలు మధించాలి, అప్పుడు కానీ విషయాలు తెలియవు. రెండో ప్రశ్న వేశాడు, దేవుడు పేరేమిటి అన్నట్ట. ఓ బల్ల తెప్పించండి అన్నాడు. ఇలాంటి బల్ల ఒకటి తెప్పించారు, అక్కడ పెట్టండి అన్నాడు. దాని మీద ఓ పళ్ళెం పెట్టండి అన్నాడు. పెద్ద పళ్ళెం ఒకటి పెట్టారు. దాంట్లో ఓ బిందె పెట్టండి అన్నారు. బిందె పెట్టాడు. దాని మీద ఇంకో చిన్న బిందె కూడా పడుతుందిగా, మూతిని బట్టి చిన్న చెంబు లాంటిది ఒకటి పెట్టారు. ఆ చెంబు మీద మూత పెట్టండి అన్నారు. పెట్టారు. ఒకసారి నేను ప్రశ్నిస్తాను, పక్కాగా చెప్పండి, ఊరికే వివరణ వ్యాఖ్యానం వద్దండి, 1 word ఆన్సర్ అంటారు చూడండి, అలా చెప్పండి. అది ఏమిటి అన్నాడు. అది బల్ల అన్నాడు. దానిపైన ఏమిటి అన్నాడు. అది పళ్ళెం అన్నాడు. దానిపైన ఏమిటి అన్నాడు. అది బిందె అన్నాడు. దానిపైన ఏమిటి అన్నాడు. అది చెంబు అన్నాడు. దానిపైన ఏమిటి అన్నాడు. అది మూత అన్నాడు. ఇప్పుడు మీరు బల్ల, బిందె, చెంబు, మూత అన్నారు కదండి. బల్ల, పళ్ళెం, బిందె, చెంబు, మూత, ఈ పేర్లు తీసేసి మిగిలింది ఏమిటో చెప్పండి అన్నాడు. దానికి బల్లని, పళ్ళెమని, బిందెని, చెంబని, మూతని మనుషులు పెట్టారు పేర్లు, అంతే కదా. ఇంకో దేశంలో ఈ పేర్లు ఉండవు. వాడేదో బాటిల్ అంటాడు, కవర్ అంటాడు, వాడి ఇష్టం వచ్చింది. ఈ పేర్లు ఏమి శాశ్వతం కాదు. ఇక్కడ నామరూపాలు ఏవి శాశ్వతం కాదండి. ఎప్పుడు సర్వత్ర వ్యభిచారతః అంటారు వేదాంత రెండుమల్లో శంకరాచార్య. నామరూపాలు ఎటువంటి మారిపోతూ ఉంటాయి నిరంతరం. ఒక మనిషికి 5-6 పేర్లు ఉంటాయి. నేను గరికపాటి నరసింహరావు అంటే మీకు తెలుస్తుంది. నాతో హై స్కూల్లో చదువుకున్న వాళ్ళు అందరూ ఎల్బీ గాడ్ అంటారు నన్ను, అదో పేరు ఎల్బీ గాడ్. ఎందుకంటే నేను 6వ తరగతి చదివినప్పుడు ఆలబహదూర్ శాస్త్రి ప్రధానమంత్రి, ఆయన పొట్టిగా ఉన్నాడు, నేను పొట్టిగా ఉన్నాను, అది కర్మ. అందుకని నాకు ఎల్బీ శాస్త్రి అని పేరెట్టారు. మొన్న కూడా ఎవడో అంటున్నాడు పక్కన, ఎల్బీ గాడ్ చాలా పెద్దోడయ్యాడు రా అంటున్నాడు. ఎల్బీ గాడ్ అంటే మీరు భరించగలరా అభిమానులు, మా గురువుగారిని అంటారు. మరి వాడి దృష్టిలో నేను ఎల్బీ గాడ్ నేనమ్మా, అదో పేరు. మా అన్న ఇప్పటికే ఆచార్య అంటాడు, నేను వైష్ణవుడు కాదు. మా పెద్దన్న ఇప్పటికే ఆచార్య అంటాడు ఇప్పటికీ. మా అమ్మ పోయే వరకు బసవయ్య అంటున్నది. నా పేరులో బసవ నరసింహరావు ఉంది. బసవయ్య, మా బసవయ్య, మా బసవయ్య. మా మేనకోడళ్ళు, మేనల్లుళ్ళు అందరూ అలాగే అంటారు. నరసింహరావు అనే పేరు మీకే తెలుసు, చాలామందికి తెలియదు. ఇది నా బోర్డు, సామాన్య మానవుడికి, నా బోర్డుగాడికి 6 పేర్లు కనపడుతుంటే ఇక్కడ భగవంతుడికి ఎన్ని ఉంటాయి? అంచేతన పేర్లు ఎప్పుడూ శాశ్వతం కాదు.
ననామరూపే నియతే సర్వత్ర వ్యభిచారత అనామరూపం సర్వం స్యాత్ ఇది వేదాంత డిండిమఖ. నామరూపాలు ఎప్పుడు నియతం కావు. అందుకని మీరు పెట్టారు చూడండి, ఏదో బల్ల, పళ్ళెం, బిందె, చెంబు, మూత అన్నారు, అవి తీసేయండి అన్నారు. తీసేస్తే ఏముంది గమనించండి, అది బల్ల, అది పళ్ళెం, అది బొందె, అది చెంబు, అది మూత. తీసేస్తే అది మిగిలింది. అది సంస్కృతంలో ఏమంటారండి? తత్, తత్వమసి. తత్ ఒక్కటే భగవంతుడి యొక్క పేరు. తత్ ఒక్కటే భగవంతుడి యొక్క పేరు. అందుకే సంస్కృతంలో ఎక్కడ మీరు వ్యాకరణం చెప్పినా, వేదాంతం చెప్పినా, తర్కం చెప్పినా పరమాత్మ పదార్థాన్ని గురించి చెప్పాలంటే తత్ అంటారు, దానికి పేరు పెట్టారు. మహా అయితే కాస్త తెలియడం కోసం బ్రహ్మ బ్రహ్మ అంటారు. చతుర్ముఖ బ్రహ్మ కాదు, బ్రహ్మ అనగానే 4 ముఖాల బ్రహ్మ కాదు కదా, అలా ఎలా కుదురుతుంది? ఆయన హిరణ్య గర్భుడు, అది వేరే విషయం. తత్ అంటారు అంతే. తత్వమసి అర్థమైతే తత్వమసి, అర్థం కాకపోతే తత్వమసి. ఈ చిన్న ఉదాహరణతో అర్థం. అది సర్వనామం అంత గొప్పది. ఇప్పుడు ఏమైంది? సర్వనామం అంటే ఏమన్నారు మీరు? నామవాచకానికి బదులుగా పెట్టారు అన్నారు. అంటే బల్లకి బదులుగా అది పెట్టారా? పళ్ళానికి బదులుగా అది పెట్టారా? బిందుకు బదులుగా అది పెట్టారా? లేదండి, అదికి బదులుగా బల్ల పెట్టారు. అక్కడ ఉన్నది అది, దానికి పేరు లేదు ముందు. బల్ల అనే పేరు నువ్వు పెట్టావు. అక్కడ ఉన్నది అది, దానికి పళ్ళెం అనే పేరు నువ్వు పెట్టావు. ఇంకో పేరు పెడతాడు. పేర్లు శాశ్వతం కాదు, అది శాశ్వతం. అక్కడ ఉన్నది అది, దానికి బిందెని పెట్టావు. దానిపైన ఉన్నది అది, దానిపైన చెంబని పెట్టావు. దానిపైన ఉన్నది అది, దానికి మూతను పెట్టావు. కింది నుంచి పై వరకు ఉన్నది అది. తత్, సర్వత్రా వ్యాపించి ఉన్నది తత్. భగవంతుడి పేరు తత్ అని చెప్పాడు. వాడు బాలుడా అండి, బాలగోపాలుడు గాని. ఇప్పుడు రాజుగారు 3వ ప్రశ్న వేసాడు విచిత్రంగా. ఇక్కడ ఉంటుంది మొత్తం మలుపు అంతా కథకి. దేవుడు ఏం చేస్తూ ఉంటాడన్నాడు. అప్పుడు కుర్రాడికి తెలివి బాగా ఎక్కువై రాజుగారి దగ్గరికి వెళ్ళి, నేను 2 ప్రశ్నలు బాగా చెప్పాను కదండి, మీ అనుమానాలు తీర్చాను కదా. ఎక్కడైనా ప్రశ్నలు అడిగేవారు నిలబడి ఉంటారు, చెప్పేవాడు కూర్చుని ఉంటాడు. మీరేమో కూర్చుని ఉన్నారు, నేను నిలబడ్డానికి ధర్మమా అన్నాడు. వాళ్ళ నాన్న ఇలా మాట్లాడలేడు, వీడు కాబట్టి మాట్లాడాడు. నేను జవాబులు చెప్పాను కదండి, నేను గురువును కాకపోవచ్చు, కానీ మీ సందేహాలు తీర్చాను కదా. చాలా సంతోషించి చప్పట్లు కొట్టాడు రాజుగారు. మరి చప్పట్లు ఊరికే పోవు కదా. అందుకే నేను చెప్పాను కదండి, చెప్పేవాళ్ళు ఎప్పుడూ కూర్చుని ఉండాలి, మిగిలిన వాళ్ళు నుంచుని ఉండాలి. అంతేగాని మీరు కూర్చోవడం, నేను బలివాడవయా, తెలివైనవాడయా, సదా కూర్చోమ్మా దానికేముంది అని ఈయన సింహాసనం మీద కూర్చోబెట్టాడు. ఆ రాజుగారు వచ్చి కింద కూర్చున్నాడు. ఇప్పుడు అడగండి మీ ప్రశ్న అన్నాడు. దేవుడు ఏం చేస్తూ ఉంటాడు అన్నాడు. ఇదే చేస్తూ ఉంటాడు. పైవాడిని కిందికి దించుతాడు, కిందివాడిని పైకి ఎక్కిస్తాడు. చిన్న గ్రామం దగ్గర నుంచి ఢిల్లీ వరకు, అమెరికా వరకు చూసుకోండి. పై వాళ్ళని దించాడా లేదా? కింది వాళ్ళని ఎక్కించాడా లేదా? డొనాల్డ్ ట్రంప్ ఎంత విర్రవీగాడండి, నేను ఎట్టి పరిస్థితుల్లో నెగ్గుతానని. ప్రజల చేత దాడి కూడా చేయించాడే దుర్మార్గంగా. శ్వేతసౌధం మీద నిలబడగలిగాడా? దిగిపోయాడు. 96లో తాలిబాన్లు ఆఫ్ఘన్ని ఆక్రమించడానికి ప్రయత్నం చేశారు. వచ్చారు వాళ్ళప్పుడు. నజీబుల్లా అని ఆ దేశాన్ని పరిపాలించేవాళ్ళు చంపారు. చంపి దుర్మార్గంగా ట్రాఫిక్ లైట్కి వేలాడదీశారు ఆ శవాన్ని. ట్రాఫిక్ లైట్కి 5 ఏళ్ళు పరిపాలించగలిగారు. 2001లో అమెరికా వాడు వచ్చాడు, బ్రిటన్ వాడు వచ్చాడు, కొట్టాడు దెబ్బ. 20 ఏళ్ళు వాళ్ళు ఏలేశారు. ఇప్పుడు వీళ్ళు ఏలేస్తున్నారు. ఎవడు శాశ్వతం? అదే యోగ వాసిష్టంలో చెబుతారు వేదాంతం. యః పుమానజ్య తేజస్వీ మండలాన్ యధితిష్టతి స భస్మకూటతాం రాజన్ దివసైరధితిష్టతి. ఈవేళ చాలా ఈ రాజ్యం అంతా నాదే, ఈ రాష్ట్రం అంతా నాదే, ఈ దేశం అంతా నాదే అని మాట్లాడుతూ ఉంటాడే. రేపు పొద్దున వీడు శ్మశానంలో ఉంటాడయ్యా. వీడి స్థానంలో ఎవడో ఉంటాడు. ఎంతమందిని చూడలేదండి. ఈ మనిషి బతుకుండగా ఈ విషయం గ్రహించుకోగలిగితే ఎంత బాగుంటుంది. అయ్యో బతుకున్నాం మనం, 30 ఏళ్ళు ఉంటాం, 60 ఏళ్ళు ఉంటాం, 70 ఏళ్ళు ఉంటాం కాదండి. ప్రజలు 5 ఏళ్ళకి అధికారం ఇచ్చారు. ఈ 5 ఏళ్లలో ప్రజలు చిరస్థాయిగా గుర్తుంచుకునే పనులు చేద్దాం. ప్రజలను బిచ్చగాళ్ళగా తయారు చేయడం కాదు. చిరస్థాయిగా గుర్తుంచుకోవాలంటే ఉద్యోగాలు ఇవ్వాలి, ఉపాధి కల్పన చేయాలి, వాడి కాళ్ళ మీద వాడిని నిలబెట్టాలి. అప్పుడు చిరస్థాయిగా జీవితాంతం గుర్తుంచుకుంటాడండి. ఎవరి పేరైనా ఆయన దైవాలు ఉద్యోగాలు ఇచ్చేయండి, కుటుంబాన్ని పోషించుకో. కుటుంబానికి 10,000 ఇస్తాం, కుటుంబానికి 5,000 ఇస్తాం. బెచ్చమేమిటి? ఎంతకాలం వేస్తారు ఇలాగా? రాజు శాశ్వతంగా 30 ఏళ్ళు కదమా 300 ఏళ్ళు ఉంటాడు. మొహమాటం లేకుండా చెబుతున్నా. ప్రజలకు శాశ్వతమైన ఉపాధి కల్పించాలి, ప్రజల్లో ఉత్సాహాన్ని పెంచాలి, చురుకుదనాన్ని పెంచాలి. ఇప్పుడు ఇంకొక ముఖ్యమైన విషయం చెప్పుకుని ఆ పూర్ణత్వంతో మనం సెలవు తీసుకుందాం. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. భగవంతుడిని వర్ణించడానికి ఇంతకంటే అపూర్వమైనటువంటి మంత్రం లేదు, ఇంతకంటే మించినటువంటి సూక్తం లేదు, ఇంతకంటే మించినటువంటి ఉక్తి లేదు. దీనికి గణిత శాస్త్రంతో అన్వయం ఉంది, వేదాంతంతోనూ అన్వయం ఉంది. పూర్ణమదక, అది పూర్ణంగా ఉన్నదే. పూర్ణమిదం, ఇది కూడా పూర్ణమే. ఈ సృష్టి అదహ అంటే ఆ పరమాత్మ పదార్థం. ఈ సృష్టి కూడా పూర్ణమే.
పూర్ణాత్ పూర్ణముదచ్యతే. ఆ పూర్ణం నుంచే ఈ పూర్ణం వచ్చింది. ఇన్ని పూర్ణాలు వింటుంటే మనకు పూర్ణాలే గుర్తొస్తున్నాయి. పులిహోర పూర్ణం, అందులో మధ్యలో కన్నం, అందులో నెయ్యి. అదర్థమైనా ఇది అర్థం అవుతుందండి. మన వంట సామాన్యమైంది కాదండి. ఆ పూర్ణంలోకి లోపల పూర్ణం ఎలా వెళ్ళిందో మీరు గమనించండి. పైన ఉండేటువంటి తొడుగుందే, ఆ తొడుగులోకి పూర్ణం ఎలా వెళ్ళిందండి? అంతకుముందు దాన్ని ఏదో మైదా పిండి పెట్టి కలిపారు, ఇలా అట్టాకు మీద సాగదీశారు, దాంట్లో ఈ పూర్ణం పెట్టారు, అక్కడి నుంచి ఇది గెలిపారు, ఓహో శ్వేతపద్మాన్ని రేకులన్నీ ముడిచినట్టుగా ముడిచారు, చాలా అందంగా. అప్పుడు తీసుకెళ్ళి దాంట్లో వేశారు. మన బొగ్గన పెట్టుకుని మింగేసేవాడికి ఇవన్నీ తెలియదు, చేసేవాడికి తెలుస్తాయి. పూర్వం చూస్తుంటే అలా అందంగా ఉండేది అసలు. ఆ చేత ఆ అరిటాకు, దానికి ఏదో నెయ్యో ఏదో రాయడం, నూనె, దాని మీద ఇదేదో వేయడం, ఇలా సాగదీయడం, ఇలా చేత్తోటి మా అమ్మ చేసేది. చేసి ఆ మధ్యలో ఈ పూర్ణం పట్టుకొచ్చి అప్పటికే పళ్ళెంలో 100 ఎన్నో సిద్ధం చేసుకోవడం. మరి తక్కువ తింటారా అది ఈ పూర్ణం అందులో పెట్టడం, ఇలా అంటుంటే తమలపాకులు తుడుతున్నట్టుగా ఉండేదండి. అప్పుడు అది బయటికి అందులో వేయడం. ఈ తత్వం అర్థమేనా? సరిగ్గా పై తొడుగును చూసి నువ్వేదో అనుకో, అది గట్టిగానే ఉంటుంది, కొంచెం ఉండాలి. మరి లోపల పూర్ణం ఎలా ఉందండి? తియ్యగా ఉంది, హాయిగా ఉంది, ఆనందంగా ఉంది. ఈ సృష్టి అంతా ఓ తొడుగు అనుకో. లోపల ఉందా బయట ఉందా వేరే విషయం. అంతర్బహిష్ట తత్సర్వం వ్యాప్య నారాయణ స్థితక. బూరెల్లో అసలు తత్వం లోపలే ఉంటుంది. జగత్తులో భగవతత్వం లోపల ఉంటుంది, బయట ఉంటుంది. ఒక రకంగా చెప్పాలంటే భగవంతుడిలోనే జగత్తు ఉంది, జగత్తులో భగవంతుడు ఉంటాం కాదు, ఆయనలోనే ఇది ఉంది. ఖాళీలోనే వస్తువులన్నీ ఉన్నాయి. వస్తువుల మధ్యలో ఖాళీ కాదండి, ఉన్నదే ఖాళీ, ఉన్నదే ఆకాశం, అందులో వస్తువులన్నీ ఉన్నాయి. అది చెబుతున్నాడు ఇక్కడ. స్వాతంత్ర దినోత్సవం మొన్ననే జరుపుకున్న సందర్భంగా, అమృతోత్సవాలు జరుగుతున్న సందర్భంగా ఒక చలోక్తి చెప్పుకోవాలి. ఇంగ్లీష్ వాడు అక్కడ పెళ్ళికి వచ్చి, మన వాళ్ళ ఇంట్లో పెళ్ళికి వచ్చి ఈ బూరెలు తింటుంటే చూశాట. బ్రాహ్మణుడు పక్కన కూర్చున్నాడు, వాడి కర్మగాలి. ఇంకా వీడికి తినడం చేత కదా, వాడు వేయమని లాగేస్తున్నాడు మొత్తం అని. ఆయన ఏదో వాట్ ఇస్ దిస్ ఇట్స్ బూరే అన్నాడు ఆయన. వాట్ ఈస్ బూరే? కాంట్ అండర్స్టాండ్ వాట్ ఇస్ బూరే అన్నాడు. తినవా తెలుస్తుంది, అండర్స్టాండ్ ఏంటి? నీతో మాట్లాడుతుంటే నేను బూరు తినేవాడిని. ఇప్పటికి ఈ మాట్లాడడం మానేస్తే 4 బూరెలు నొక్కేవాడిని. నువ్వు తినవు అన్నాడు. మామూలుగా తింటుంటే అలా కాదు, చిల్లుపోవడం అన్నాడు ఆయన. ఆ శాస్త్రం అది. పొడవాలి చూపుడు వేరు ఉండదు ఎందుకు? బూరికి చిల్లుపడవడానికి. భగవంతుడు అది ఇచ్చాడు. అందుకు మా ఊళ్ళో పోచనపల్లి గంగాధరంగానే ఒక ఆయన పాపం పేద బ్రాహ్మడు. ఆయనకి గారెలు తినాలని కోరిక పుట్టి సరదాగా వాళ్ళు ఆవిడతో అన్నాడు, గారెలు ఉండవారు. ఏముంది గారెలు ఉండవు, నాకు మినప్పిండి ఉందా, కట్టెలు ఉన్నాయా, పొయ్యిలో కట్టెలు కూడా లేవు, నూనె ఉందా అంటే చిల్లు పొడుచుకుందుకు వేలు ఉందిగా అన్నాడు ఆయన. ఆవిడ కొంచెం కోపం వచ్చి అందనమాట. కట్టెలు పిండి లేదు, నూనె లేదు, చిల్లు పొడుచుకుందుకు వేలు ఉందంటే అది నేను చూస్తాను, మిగిలిన నువ్వు చూడాలనే. మరి గారికి చిల్లు పొడిస్తే గారి, పొడవకపోతే వడ, అదో శాస్త్రం ఉంది. నువ్వు గారిని వడంటే కుదరదండి. ఇక్కడ చిల్లు ఉంటేనే గారి, లేకపోతే వడ. ఇంత ఉంది కదా, అందుకని ఈ ఇంగ్లీష్ వాడికి అర్థం కాక వాడు చిల్లు పొడిచి అందులో పోయి ఎన్ని చేశాడు. అప్పుడు లోపల పూర్ణం కనపడింది ఈ సన్నాసికి. హౌ ఇట్ వెంట్ ఇన్ టు దిస్ అన్నట్టు వాడు. ఈ పూర్ణం అందులోకి ఎలా వెళ్ళింది అన్నట్టు. అది మా మాయా అన్నట్టు వాడు. వెంటనే వాడు విక్టోరియా మహారాణికి రాసేట, ఇండియా వాళ్ళు అఖండులమ్మ, దేన్ని ఎందులోకి పంపిస్తారో తెలియదు, స్వాతంత్రం ఇవ్వకపోతే నిన్ను నన్ను కూడా బంగాళాఖాతంలో కలిపేస్తారు, వెంటనే ఇచ్చేయమని. అందుకని మనకి స్వాతంత్రం రావడానికి గాంధీ మహాత్ముడు ఎంత కారణమో బూరె అంత కారణం. ఇప్పుడు పూర్ణం అనేది చూడండి ఒక్కసారి. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. భగవత్ పదార్థంగా మనం భావించినప్పుడు అది పూర్ణం కాబట్టి, సృష్టి కూడా పూర్ణమే కాబట్టి, పూర్ణం నుంచి పూర్ణం వచ్చిందని మనకు అర్థమవుతుంది, నమ్ముతున్నాం. కానీ ప్రత్యక్షంగా తెలియాలి కదా. నాకు మొన్న మా మనవరాల్ని, మా కోడల్ని చూస్తే అర్థమైంది. అయ్య బాబోయ్, వేదాంతం వీళ్ళిద్దరిలో ఉందిరా అనుకున్నాను. మాకు మనవరాలు పుట్టింది ఇప్పుడు 6వ నెల, అది పాకేస్తోంది. మా కోడలు ఈవిడ్ని గర్భంలో ధరించకముందు ఎలా ఉందో ఇప్పుడు అలాగే ఉంది. అదే సన్నగా, అదే ఎత్తు పెరగలేదు, లావు పెరగలేదు, ఏమీ పెరగలేదు, అదే చురుగ్గా ఉంది, అదే చలాకీగా ఉంది, హాయిగా ఉంది. మనవరాలు అంతకంటే చలాకీగా మంచం అంతా పాకేస్తుంది. అప్పుడు నాకు అనిపించింది, తల్లి శరీరంలో ఈ బిడ్డ 9 నెలలు ఉంది కదా, ఆ పూర్ణంలో ఈ పూర్ణం ఉంది కదా, ఈ పూర్ణం ఆ పూర్ణం నుంచి బయటకు వచ్చినా కూడా ఆవిడ పూర్ణంగానే మిగిలింది కదా. ఆ తల్లి పోలికలన్నీ పుణికిపుచ్చుకుంది, తండ్రి పోలికలన్నీ పుణికిపుచ్చుకుంది, చురుగ్గా ఉంటుంది, ఏదో ఉంటుంది అని. కానీ ఆ తల్లికి ఏమీ నష్టం జరగలేదు కదండి. ఆశ్చర్యం. ఆవిడ రక్తం పోలేదు, శరీరంలో సత్తువు పోలేదు, ఏదో కొద్దిగా పోయినా మళ్ళీ తర్వాత మందుల ద్వారా వచ్చేసింది. ఏం భోజనం మారుస్తారు, ఆహారపు అలవాట్లు వచ్చేసింది.
బిడ్డను కన్నప్పటికీ బిడ్డ అనేటువంటి బిడ్డ పైగా బయటకు వచ్చిన బిడ్డ ఏం అవకరాలు ఏం లేవే, కాళ్ళున్నాయి చేతులున్నాయి, తల్లి ఎలా ఉందో అలాగే ఉంది. పరిపూర్ణంగా తల్లిలాగే ఉండేటువంటి ఒక పిల్ల బయటకు వచ్చినప్పటికీ ఆ పిల్ల ఇలా ఎదుగుతున్నప్పటికీ ఆ తల్లిలో ఏ లోపము లేదే. పూర్ణాత్పూర్ణముదచ్యతే అంటే ఇదే కదా. భగవంతుల్లో ఏ లోపము ఉండదు, ఈ సృష్టి అంతా బయటకు వచ్చింది. ఇది ఇలా పెరుగుతూనే ఉంటుంది. ఆయన ఇదేంటి ఇదంతా అత్యతిష్ట దశాంగుళం, ఇదంతా కలిపెట్టే 10 అంగుళాలు, మిగిలిన అంగుళాలు చాలా ఉన్నాయి ఇక్కడ. అందుకని వేదాంతపరమైనటువంటి సూత్రాలు సులభంగా మనకి ముందు బోధపడాలన్నా ఎదుటివారికి చెప్పాలన్నా దయచేసి నన్ను అర్థం చేసుకోండి. సమకాలిక సమాజాన్ని చూడాలి. గ్రంథాల్లో చెప్పిన ఉదాహరణలు కాదు. రజ్జు సర్పభ్రాంతి ఇలాంటివి ఇప్పుడు అర్థం కావు. కాచాస్మ భ్రాంతి చచ్చినా అర్థం కాదు అది. ఎందుకంటే రజ్జువును చూసి పాము అనుకునే భ్రమపడే స్థితి ఇప్పుడు లేదు. అది ఎప్పుడు వచ్చింది రజ్జు సర్పభ్రాంతి మీకు? ఎకరం దొడ్డి ఎకరం ఇల్లు ఉన్నప్పుడు, రాత్రిపూట బయటికి వెళ్ళే అవసరాలు ఉన్నప్పుడు, నూతి మీద బకెట్ తాడు వేలాడుతూ ఉన్నప్పుడు, చేత తాడు వేలాడుతూ ఉన్నప్పుడు దాన్ని చూసి పాము అనుకునే భ్రమ వచ్చింది. శుభ్రంగా ఇప్పుడు అపార్ట్మెంట్లో వచ్చాక 36 ట్యూబ్లైట్లు వెలుగుతుంటే అటాచ్డ్ బాత్రూమ్ ఒకటి వచ్చిన తర్వాత రజ్జు సర్పభ్రాంతి ఎక్కడదండి? భార్య సర్పభ్రాంతి, భర్త సర్పభ్రాంతి ఉండాలి ఇక్కడ. ఇది రజ్జు సర్పభ్రాంతి ఎలా కుదురుతుంది? అంచేది ఇది ఎక్కది. ఇది మనం ఏం చేస్తూ ఉంటాం, పొరపాటున పండితులు నన్ను మన్నిస్తే ఒక మాట అంటాను, కొత్త ఉదాహరణలు వెతకాలి, కొత్త ప్రపంచాన్ని చూడాలి, కొత్త ఉదాహరణలు వెతకాలి. ఈ శాస్త్రం మనం దృష్టిలో పెట్టుకుని ఆ ఉదాహరణ వెతికితే వెంటనే యువతరానికి ఎక్కించేయడం జరిగారు. కరోనా టీకా వేస్తే వచ్చి మరీ అడిగి వేయించుకున్నారా, అలా వింటారు. హాయిగా మాకు వేయండి టీకా అని మాకు చెప్పండి. ఎందుకంటే వాళ్ళకి ఆ ఉదాహరణ అర్థం అవుతుంది. మనం ఏం చేస్తాం, సాధారణంగా మా పండిత లోకానికి ఒక లోపం ఉంది, నేను ఒప్పుకుంటాను, నేను కూడా ఆ శాఖ వాడినే కదా. ఏదో అందులో చెప్పింది ఏదో చెబితే పోలా, మన సొంత తెలివి ఎందుకు వచ్చి, సొంత తెలివే ఉపయోగించాలి మిత్రమా. కొత్తగా ఆలోచించు, అది చెప్పు. శంకరాచార్య ఇది చెప్పారని చెప్పు, వేదంలో ఇది చెప్పారని చెప్పు, నీ ఉదాహరణ నువ్వు చెప్పు. అది అత్యాధునికమై ఉండాలి. ఆ అత్యాధునికమైన ఉదాహరణ ద్వారా వేదాంతాన్ని మనం అర్థం చేసుకోవడానికి వ్యాకరణ శాస్త్రం, న్యాయశాస్త్రం, మీమాంసా శాస్త్రం ఇవన్నీ పూర్తిగా ఉపయోగపడేటువంటి విషయాలు. అందుకోసమే ఇక్కడ అపూర్వమైనటువంటి శాస్త్ర చర్చలు జరిగే, ఇంకా రేపు కూడా కొనసాగుతాయి. ఆ చర్చలన్నీ మనం సారాంశప్రాయంగా గ్రహించుకుని అంతిమంగా వేదాంతాన్ని కష్టమని తోసిపారేయకుండా, వేదాంతంలో కష్టం ఏమీ లేదు మనకి ఇష్టం కాకపోవడం తప్ప. వివేకానందుడు చెప్పిన మాటతో నేను సెలవు తీసుకుంటా. సామాజిక పరివర్తన అనే ఇంజనికి ఇంధనం వేదాంతం అని చెప్పాడు ఆ మహానుభావుడు. సమాజంలో మార్పు రావాలంటే వేదాంతం ద్వారా వస్తుంది. వేదాంతం ఎవడు వింటాడండి అనదు. చెప్పేలా చెబితే వింటాడు. తీసుకోవలసిన ఉదాహరణ తీసుకోవాలి. అందుకోసం కష్టపడాలి. ఆధునిక ప్రపంచాన్ని చూడాలి. యువకులతో కలిపి తిరగాలి. వాళ్ళ మాటలన్నీ వినాలి. అందులోంచి ఏం గ్రహించగలమో చూడాలి. దాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టాలి. అప్పుడు ఖచ్చితంగా ఆ వయస్సు వాళ్ళకి ఇంత గొప్ప విషయం. ఎందుకంటే ఇవాళ యువతరం విషయంలో మనం అదృష్టవంతులమండి. వాళ్ళు ఎవరు నాస్తికులు కాదండి. ఇవాళ యువతరంలో 199 కాదు, మా 1,000,000 ఒక్కడు కూడా మీకు నాస్తికుడు కనపడ్డ, అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ అందరికీ భక్తి ఉంది. అందరూ గుళ్ళో కడతారు, దండం పెట్టుకుంటారు. వాళ్ళకి వాళ్ళు సెంటిమెంట్లు కూడా ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. దేవుణ్ణి వ్యతిరేకించేవాడు ఒక్కళ్ళేడు. మేము కాలేజీలో చదివేవాళ్ళం, చూసేవాళ్ళం. మేము ఖచ్చితంగా విశ్వనాథ వారి భక్తులు, శ్రీశ్రీ భక్తులు దెబ్బలాడుకునేవాళ్ళం. మేము పెద్ద గొడవలో మామూలుగా కాదు. అక్కడ శ్రీశ్రీ భక్తుడు అంటే వాడు కమ్యూనిస్టు నాస్తికుడు, విశ్వనాథ భక్తుడు అంటే వాడు సంప్రదాయ దెబ్బలాడేసుకునేవాళ్ళం. అంతంత గొడవలు ఉండేవి 70లో 80లో కాలేజీల్లో. పైగా అవి సిద్ధాంతపరమైనవి. ఇవి రోడ్డు మీద ఏం కొట్టుకోలేదు మేము, సిద్ధాంతపరమే. ఇప్పుడు అసలు సిద్ధాంతం లేదు, రాద్ధాంతం ఏమైనా మొత్తం వదిలేశారు. మేము పరీక్ష పాస్ అవడానికి ఏ దేవుడికి దండం పెట్టాలంటాను. తోక పూజ చేయంటే తోక, ఆకు పూజ అంటే ఆకు పూజ చేస్తాడు. ఎందుకు అడగడు కూడా. అంచేత వాళ్ళు ఆస్తికులై భగవద్విశ్వాసంతో విషయాన్ని వినడానికి, తెలుసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. అంచేత పండిత లోకానికి పాదాభివందనం చేస్తూ నేను కోరుతున్నది ఏమిటంటే, చివరగా దయచేసి ఆధునికమైన ఉదాహరణలు చెప్పండి. ఆధునిక ప్రపంచాన్ని వ్యతిరేకించకండి. దినపత్రిక రోజు చదవండి. నా దృష్టిలో దినపత్రిక చదవనివాడు సరైన పండితుడు కాదు. అందులో మనకు కావలసిన వార్తలే చూద్దాం, మిగిలినవన్నీ వదిలేయండి. అత్యాచారాలు, అక్రమ సంబంధాలు మనకెందుకంటే పని లేక అవసరమైన ఉన్నాయి. 7 రూపాయల్లో సప్తద్వీపాలు చూపిస్తున్నాడు ఇవాళ ఈనాడు కానీ ఆంధ్రజ్యోతి కానీ ఏ పేపర్ అయినా సరే. 7 రూపాయలు ఎవరు చూపిస్తారండి మనకి? చదవాలి, 1 గంట కేటాయించాలి. నేను రోజు ఉదయం 9:30, 10:30 దినపత్రిక కేటాయిస్తాను. అలా 30-40 ఏళ్ళుగా చేస్తున్నాను. ఆ సంఘటనలు ఏవో ఇక్కడ కలుపుతాం. అది అర్థమైంది జనానికి. ఈ ప్రయత్నం చేస్తే ఈ షట్శాస్త్రాల యొక్క సారమంతా జనానికి అందుతుంది. అలా అందించేటువంటి ప్రయత్నానికి నా ఈ మాటలు ఏమాత్రం ఉపయోగపడినా నేను ధన్యుణ్ణి. నాకు ఈ 4 మాటలు నేర్పిన మా అమ్మ ధన్యురాలు. స్వస్తి.